ఈ యొక్క మన జీడిపి పెరిగింది. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు, ఉద్యానవన పంటల ఉత్పత్తి కూడా ఈరోజు విపరీతంగా మన దేశంలో పెరిగింది. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మీకు అందరికీ తెలుసు, రష్యా ఉక్రెయిన్ సంక్షోభం వస్తే మన కష్టపడి మన భారతీయ రైతులు పండించినటువంటి పంటలకు సంబంధించినటువంటి ఉత్పత్తులను అనేక దేశాలకు ఈరోజు కూడా మనము పేద దేశాలకు, కష్టాలు ఉన్నటువంటి దేశాలకు ఆహార ధాన్యాలు పంపిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన యొక్క అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్, మన ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరగమేది కాకుండా వ్యవసాయ ఎగుమతులు కూడా నిరంతరం ఈరోజు ఇతర దేశాల ఎగుమతి అవుతా ఉన్నాయి. ఈరోజు అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ 4 lakhs crores ఈరోజు దేశంలో పెరిగింది. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాము. దాంతోపాటు ఈరోజు రాసాయనిక ఎరువులు తగ్గించాలని, దానికోసం ఆర్గానిక్ అగ్రికల్చర్ పెంచాలని, నేచురల్ అగ్రికల్చర్ పెంచాలని అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇంతకుముందే చెప్పారు మన ప్రధానమంత్రి గారు, ఈ యొక్క వ్యవసాయ రంగంలో కూడా డ్రోన్ల వినియోగం పెంచాయి. దాని ద్వారా డ్రోన్ల ద్వారా క్రిమి సంహారక మందులు ఉపయోగించాలని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ పనిముట్లు చాలా పెద్ద ఎత్తున రైతాంగానికి అందిస్తూ ఉన్నాం. కొత్త పనిముట్లు కనుగొంటున్నాము. ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని అనేక రకాలుగా ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ల్యాండ్ రికార్డులను కూడా ఆధునీకరించడం కోసం అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉంది. దాంతోపాటు మీకు అందరికీ తెలుసు, 2013-14 సంవత్సరంలో వరి కనీస మద్దతు ధర 1310 రూపాయలు ఉండేది. 13-14 సంవత్సరంలో 1310 రూపాయలు ఉండేది. ఈరోజు ఈ యొక్క 7.5 సంవత్సరాలలో మరి 1310 రూపాయలు క్వింటాలు వరి ఉంటే, వరి ధాన్యము ఈరోజు కేంద్ర ప్రభుత్వము మినిమం సపోర్ట్ ప్రైస్గా 1940 రూపాయలకు పెంచింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1300 రూపాయలు ఉంటే 7.5 సంవత్సరాలలో అది 1940 రూపాయలకు పెరిగింది. అదేవిధంగా గోధుమల ధర 2013-14 నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకముందు 1400 ఉంటే ఈరోజు 2015 రూపాయలకు పెరిగింది. అదేవిధంగా రికార్డు స్థాయిలో ఈరోజు మనము ధాన్యం సేకరణ చేస్తూ ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకముందు ధాన్యం సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆ రోజు సంవత్సరానికి 3400 కోట్లు ఖర్చు పెట్టి ధాన్యం కొనుగోలు చేసేది. ఈరోజు 3400 కోట్ల నుంచి 26600 కోట్లకు ధాన్యం కొనుగోలు కోసం తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను, భూసారాన్ని పరీక్షించేటువంటి కార్యక్రమం, సాయిల్ హెల్త్ కార్డ్స్ పెద్ద ఎత్తున అందరికి అందించే కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాం. గోడౌన్లు కానీ, కస్టర్ హైరింగ్ కేంద్రాలు కానీ, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, స్టార్టింగ్లు కానీ, గ్రేడింగ్ యూనిట్లు కానీ, కోల్డ్ స్టోరేజ్ కానీ అనేక రకాలుగా వ్యవసాయ ప్రాథమిక సౌకర్యాలు భారత ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఆత్మనిర్భర భారత్ కింద తేనెటీగల పెంపకం కానీ, అగ్రికల్చర్ మార్కెటింగ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ చాలా పెద్ద ఎత్తున కొనసాగిస్తూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, రైతుల పెట్టుబడి ఖర్చు తగ్గించాలని, సరసమైన ధాన్యాలకు నాణ్య విత్తనాలు అందించాలని. మీకు తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రాకముందు నాణ్యమైన విత్తనాలు దొరికేది కాదు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రాకముందు ఎరువులు దొరికేవి కాదు. ఎరువుల కోసం క్యూలో ఉండాల్సిన పరిస్థితి, నాణ్యమైన ఎరువులు దొరకక రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి.
ఈరోజు మీకు ఎరువులు ఎంత కావాలంటే, ఏ ఎరువులు కావాలంటే, ఎక్కడ కావాలంటే, ఎప్పుడు కావాలంటే ఈరోజు ఎరువులు అందుబాటులో ఉంటున్నటువంటి విషయాన్ని మీ ద్వారా మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కోతలకు కావలసినటువంటి ఖర్చు తగ్గించడం కోసం యాంత్రీకరణ యంత్రాలు ఏవైతే ఉంటాయో దానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంది. చీడ పురుగుల బారి నుంచి కాపాడడం కోసం తక్కువ ధరకు ఈరోజు పురుగు మందులు ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నానో యూరియా అనేటువంటి కొత్త యూరియా కనుగొన్నది. రానున్న రోజుల్లో బస్తాలలో యూరియా తేవాల్సిన అవసరం ఉండదు. నానో యూరియా ద్వారా ఒక బాటల్లో ఉంటుంది. ఈ యొక్క ఎక్కడైతే మనం ఉన్నామో ఈ వ్యవసాయ క్షేత్రంలో కూడా, ఈ యొక్క మరి క్రీడా కేంద్రంలో కూడా నానో యూరియా ఉపయోగించి మిగతా యూరియా కంటే నాణ్యమైనటువంటి వ్యవసాయ రంగాన్ని ఏ రకంగా దిగుబడి సంపాదించవచ్చో ఇక్కడ కూడా రైతులు చూడవచ్చు. రానున్న రోజుల్లో దేశంలో నాణ్య యూరియా ఉపయోగిస్తే భూములు పాడు కావు. నాణ్య యూరియా ఉపయోగిస్తే మనం తిండేటువంటి తిండి గింజలు, ఆహార ధాన్యాలు మన శరీరానికి నష్టం కలిగించవు. అందుకే నరేంద్ర మోడీ గారు ఈ యొక్క నానో యూరియాను మన దేశంలో రైతాంగం కోసం ప్రవేశపెట్టారని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు భూసార పరీక్షలకు అవసరమైనటువంటి పంటను ప్రతి ఎకరాకు ఎక్కువ దిగుబడి సాధించడానికి అనేక కొత్త రకాల వంగడాలు కూడా ఈరోజు తీసుకొస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు 23 రకాల పంటలకు ప్రభుత్వము మినిమం సపోర్ట్ ప్రకటించింది. గతంలో లేవు. గతంలో మినిమం సపోర్ట్ ప్రైజు వరికి మాత్రమే, గోధుమకు మాత్రమే ఉండేది. ఈరోజు రైతులు పండించేటువంటి అన్ని రకాల ప్రధానమైనటువంటి పంటలకు ఈరోజు ఎంఎస్పి ప్రకటించాము. రైతుల ఉత్పత్తులకు లాభసాటి ధర వచ్చే విధంగా ఈ రైతు తన పండించినటువంటి పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మనకు తెలుసు, మన సెల్ ఫోన్ తయారు చేసినటువంటి వ్యక్తి ఎక్కడైనా అమ్ముకుంటాడు. అమెరికా వాడు తెచ్చి హైదరాబాద్లో అమ్ముకుంటాడు. హైదరాబాద్ తీసుకెళ్లి అమెరికాలో అమ్ముకుంటాము. కానీ రైతు పండించినటువంటి పంట ఈరోజు హైదరాబాద్లో పండిస్తే పక్క జిల్లాలకు పోవడానికి వీలేదు. తెలంగాణలో పండిస్తే ఆంధ్రకి వెళ్ళడానికి వీలేదు. ఆంధ్రలో పండిస్తే కర్ణాటక వెళ్ళడానికి వీలేదు. అందుకే ఈరోజు రైతు ఉత్పత్తుల రవాణా ఆంక్షలను పూర్తిగా తొలగించామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మన దేశంలో గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. అగ్రికల్చర్ విప్లవం వచ్చింది. ఈ యొక్క గ్రీన్ విప్లవం వచ్చింది. ఈ విప్లవం ద్వారా వ్యవసాయ రంగాన్ని మనం ప్రోత్సహిస్తూ ఉన్నాం. దీనితో పాటు భూ రెవల్యూషన్ అంటే ఈరోజు చేపల ఉత్పత్తి పెంచేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాము. గ్రీన్ రెవల్యూషన్తో పాటు భూ రెవల్యూషన్తో పాటు ఈరోజు వైట్ రెవల్యూషన్ అంటే పాల ఉత్పత్తి పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నాకు తెలుసు, నేను చిన్న ఉన్నప్పుడు తరగతి గదిలో చదువుకున్నప్పుడు అమెరికా నుంచి పాల పొడి వస్తే పొడిని పాలు చేసి మా స్కూల్ టీచర్ నాకు ఇచ్చేవాళ్ళు. ఈరోజు పరిస్థితి, మనం అమెరికాకు పాలు పంపించే పరిస్థితి వచ్చింది. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారతదేశం నెంబర్ 1గా ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీ అందరిని కోరుతా ఉన్నాను, రానున్న రోజుల్లో ఈ యొక్క పాల ఉత్పత్తి కోసం అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు మరి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు భారత ప్రభుత్వం చేపడుతుంది. ఇంతకుముందే చెప్పారు, సుమారు 4 కోట్ల ఇండ్లు దేశమంతా భారత ప్రభుత్వం కట్టింది. మన పక్కనున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా 20 లక్షల ఇండ్లు కట్టాం. 20 లక్షల ఇండ్లు. మన తెలంగాణలో 70 ఇండ్లు వద్దు మాకు, మేము డబల్ ఇండ్లు కడతాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని చెప్పింది ప్రభుత్వం. 8 సంవత్సరాలు అయింది. ఇంతవరకు పేదలకు మరి ఇల్లు కట్టివ్వలేదు. నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని
ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎన్ని ఇండ్లు కట్టినా, ఎన్ని లక్షల ఇండ్లు కట్టినా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి డబ్బు వాటా మీరు 50 లక్షల ఇండ్లు కట్టినా కూడా ఇవ్వడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈరోజు ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు మనకందరికీ తెలుసు, మన దేశంలో ఈరోజు 10 కోట్ల రైతులకు సుమారు 21,000 కోట్ల రూపాయలు ఒక అకౌంట్లో వేశాము. ఈ యొక్క సంవత్సరానికి 6,000 చొప్పున, సంవత్సరంలో 4 నెలలకు 2,000 చొప్పున రైతులను ఆదుకోవడం కోసం, చిన్న రైతుల నుంచి మొదలు పెడితే అన్ని వర్గాల రైతులకు భారత ప్రభుత్వము ఈరోజు 6,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేస్తా ఉన్నాము. ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి బ్యాంకుల అకౌంట్లో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు డబ్బులు వేశారని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఉజ్వల యోజన కింద ఇప్పుడే చెప్పారు, పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కూడా గ్యాస్ సిలిండర్ ఉండాలి. నాకు తెలుసు, గ్యాస్ సిలిండర్ కావాలంటే పెద్ద పెద్ద ధనవంతులకు మాత్రమే గ్యాస్ సిలిండర్ ఉండేది. ఈరోజు ధనవంతులకు కాదు, సామాన్య పేద ప్రజలకు కూడా, మరి రైతులకు కూడా, రైతు కూలీలకు కూడా గ్యాస్ సిలిండర్ అందించేటువంటి కార్యక్రమం విజయవంతంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తూ ఉంది. తెల్ల కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా గ్యాస్ సిలిండర్ లేనటువంటి వాళ్ళు ఉండకూడదని ఈరోజు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అందరికీ గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఉన్నాము. ఆ రకంగా ఈరోజు దేశంలో సుమారు 10 కోట్ల గ్యాస్ కనెక్షన్స్ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో 12 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు, రైతు కూలీలకు, గ్రామీణ ప్రజలకు గ్యాస్ కనెక్షన్స్ అందించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తున్నాం. మనకు తెలుసు, గ్రామాలలో చాలా పేదవాళ్ళ ఇళ్లలో ఈరోజు టాయిలెట్లు ఉండేది కాదు. టాయిలెట్ లేని కారణంగా మన ఆడబిడ్డలు, మన అక్కలు, మన చెల్లెలు, మన తల్లులు తెల్లవారుజామున చీకటి ఉన్నప్పుడే చెంబులు పట్టుకొని ఊరు బయట చెట్లకి వెళ్ళేటువంటి వాళ్ళు, ఎవరైనా రోడ్డు మీద పోతుందంటే లేచి నిలబడేటువంటి వాళ్ళు. ఇది వాళ్ళ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ దేశంలో ఏ ఒక్క ఇల్లు కూడా టాయిలెట్ లేనట్టు ఇల్లు ఉండకూడదు. మహిళలు, ఆడబిడ్డలు, మా తల్లుల ఆత్మ గౌరవం రక్షిస్తారని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 12 కోట్ల టాయిలెట్లు ఉచితంగా పేద ప్రజలకు కట్టించేటువంటి గ్రామీణ ప్రజలు కట్టించేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం చేపట్టిందని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో 31 లక్షల టాయిలెట్లు తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టించారు. అంతేకాకుండా ఈరోజు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు భారత ప్రభుత్వం చేపడతా ఉంది. మీకు అందరికీ తెలుసు, వీధి వ్యాపారస్తులు ఎవరైతే తోపుడు బళ్ళ మీద వ్యాపారం చేసుకుంటారో, ఎవరైతే కూరగాయల వ్యాపారం చేసుకుంటారో, ఎవరైతే రోడ్ల పక్కన కిరాణా దుకాణం పెట్టుకుంటారో, ఈ రోడ్డు పక్కన బట్టల దుకాణం పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఉదయం 1000 రూపాయలు అప్పడిగితే ఆ పిచ్చేవాడు 800 రూపాయలు ఇస్తాడు. సాయంకాలం వ్యాపారం అయిపోయిన తర్వాత 800 రూపాయలకు బదులు 1000 రూపాయలు, 100 నుంచి 200 రూపాయలు, 1000 రూపాయల వెనుక ప్రతిరోజు ఈరోజు మరి వడ్డీ చెల్లించాల్సి వస్తుంది, మిత్తి ఇవ్వాల్సి వస్తుంది, రోజువారీ మిత్తి ఇచ్చేది. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు భారత ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి యోజన పేరు మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి సహకరిస్తూ ఉన్నాం. ముద్రా బ్యాంక్ కింద చిన్న చిన్న వ్యాపారాలు పెంచుకోవడం అనేక రకాలుగా సహకరిస్తూ ఉన్నాము. ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు 1 నేషన్ 1 రేషన్ కార్డు
ప్రధానమంత్రి గారు చెప్పారు. ఈ దేశంలో ఎక్కడ ఉన్నా ఈరోజు రేషన్ కార్డు నల్గొండలో ఉంటే హైదరాబాద్ వస్తే రేషన్ ఇచ్చేవాళ్ళు కాదు. మొదటి నెల హైదరాబాద్ నుంచి ఆ పేదవాడు, ఆ రైతు కూలి, ఆ వ్యవసాయదారుని కుటుంబము నల్గొండకు వెళ్ళి అక్కడ బియ్యం తీసుకొని మళ్ళా బస్సులో బియ్యం తీసుకొని హైదరాబాద్కు వచ్చేవాడు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని రేషన్ కార్డు ఉంటే నువ్వు నల్గొండలో బియ్యం తీసుకుంటావా, నువ్వు హైదరాబాద్లో బియ్యం తీసుకుంటావా, నువ్వు హయత్ నగర్లో బియ్యం తీసుకుంటావా, నువ్వు ఆదిలాబాద్లో బియ్యం తీసుకుంటావా, బాంబేలో బియ్యం తీసుకుంటావా, ఢిల్లీలో బియ్యం తీసుకుంటావా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకున్నటువంటి తెల్ల కార్డు దేశంలో ఎక్కడికి వెళ్ళైనా సరే రేషన్ షాప్ మీద మీకు ఇచ్చేటువంటి రావలసినటువంటి వస్తువులు కొనుక్కునేటువంటి విధంగా తీసుకునేటువంటి విధంగా భారత ప్రభుత్వము నిర్ణయం తీసుకొని వన్ నేషన్ ఒకే దేశము ఒకే రేషన్ కార్డు అనేటువంటి చట్టాన్ని తెచ్చి ఈరోజు నిర్ణయం మార్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రేషన్ కార్డు ద్వారా మీకు అందరికీ తెలుసు కేజీకి 3 రూపాయల చొప్పున ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం ఇస్తా ఉన్నాం. దేశంలో 80 కోట్ల మందికి ఇస్తా ఉన్నాం. 3 రూపాయల చొప్పున కేజీ బియ్యం ఈ రాష్ట్రానికి పంపిస్తా ఉన్నాం. దీని ద్వారా రైతులు పండించేటువంటి పంటకు లాభం జరగాలి, రైతులకు పండించినటువంటి పంటను కొనాలి రైతుల ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 3 రూపాయల కేజీ బియ్యం ఇస్తున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ప్రతి కేజీ బియ్యం వెనుక 30 రూపాయలు ఖర్చు పెట్టి 3 రూపాయలకు ఈ తెలంగాణ రాష్ట్రానికి పంపిస్తే ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వము 3 రూపాయల బియ్యాన్ని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన బియ్యాన్ని తీసుకొని 2 రూపాయలైన కలిసి 1 రూపాయి పేద ప్రజలకు ఇస్తా ఉన్నాడు. ఎందుకు ఇస్తా ఉన్నామంటే రైతులను ఆదుకోవాలి, రైతులకు ఎంఎస్పి ఇవ్వాలి, రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ఎక్కువ ధరకు కొని 3 రూపాయల బియ్యము అన్ని గ్రామాలకు ప్రతి వ్యక్తికి పంపిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇటీవల కరోనా వచ్చింది. ఈ కరోనా వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వము కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, చిన్నపాటి రైతులు, రైతు కూలీలు ఎవరైతే తెల్ల కార్డు ఉంటారో వాళ్ళందరూ పనులు చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ ఉపాధి కోల్పోయింది, ఇంట్లో నుంచి బయటికి వెళ్తలేరు, వాళ్ళ యొక్క రూపాయి కేజీ బియ్యం వాళ్ళకి సరిపోవు అనే ఉద్దేశంతో ఆ రూపాయి కేజీ బియ్యానికి అదనంగా ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం చొప్పున కేంద్ర ప్రభుత్వము ఈరోజు 80 కోట్ల మందికి 130 కోట్ల మంది దేశంలో ఉంటే అందులో 80 కోట్ల మందికి 3 రూపాయల కేజీ బియ్యం ఇస్తా ఉన్నాము. 2.5 సంవత్సరాలుగా ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యాన్ని కూడా ఉచితంగా పంపిస్తా ఉన్నాము. సెప్టెంబర్ వరకు పంపించాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నరేంద్ర మోడీ గారు ఆ కరోనా బియ్యం పేద ప్రజల కోసం ఉచితంగా ఇస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఆ రకంగా 3 రూపాయల కేజీ బియ్యం ఏదైతే కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి పంపిస్తుందో అంటే రూపాయి కేజీ బియ్యం, అది కాకుండా ఉచితంగా ఏదైతే బియ్యం ఇచ్చిందో దేశవ్యాప్తంగా దీనికోసం ఇప్పటి వరకు కరోనా వచ్చినప్పటి నుంచి 3,60,000 కోట్ల రూపాయలు ఉచిత బియ్యం కోసం కేంద్ర ప్రభుత్వము ఖర్చు పెట్టి పేద ప్రజలకు అందిస్తూ ఉంది. అంతేకాదు ఈరోజు రైతులు కానీ, రైతు కూలీలు కానీ, పేద ప్రజలు కానీ అనారోగ్యం గురైతే అనేక రకాల ఇబ్బందులు అవుతున్నారు. మంగళ సూత్రాలు అమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, భూములు అమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తన భర్త ఆరోగ్యాన్ని రక్షించడం కోసం భార్య ఇళ్లను అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉన్నది. పెద్ద పెద్ద ఆసుపత్రులలో లక్షల రూపాయలు చెల్లించలేక అనేక రకాలుగా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది
డబ్బులు లేక ఆరోగ్యం అందక చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే విషయాన్ని నరేంద్ర మోడీ గారు గుర్తించి కేంద్ర ప్రభుత్వము ఈరోజు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరానికి వైద్యం అందించే విధంగా ఈరోజు ఆయుష్మాన్ భారత్ పేరు మీద ఈరోజు భారతదేశంలో పేద ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇస్తా ఉన్నాం. దాని ద్వారా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకొని హైదరాబాదులో, ఢిల్లీలో, బాంబేలో, మద్రాసులో, బెంగళూరులో, ముంబైలో ఎక్కడైనా వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఆయుధ్యం. యశోద హాస్పిటల్కి వెళ్తారా, కేర్ హాస్పిటల్కి వెళ్తారా, లేకపోతే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఆ యొక్క కార్డు చెల్లుతుంది. కానీ దురదృష్టకరం ఇంకా మన రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కార్డులను తెలంగాణకు రానివ్వడం లేదు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా ఇది ప్రజల హక్కు. భారత ప్రభుత్వం ఇస్తూ ఉంది, నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉన్నారు. ఈ ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్కు రావాల్సినటువంటి కార్డులు ఏవైతున్నాయో అది ఇవ్వకుండా అడ్డుపడకూడదు, ఇప్పించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మన యొక్క ప్రభుత్వము అనేక రకాల మహిళలను పారిశ్రామిక రంగంలో ప్రోత్సహించేటువంటి కార్యక్రమం, పేదలను ఆదుకునేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున చేపడతా ఉంది. అంతేకాకుండా ఈరోజు మీకు అందరికీ తెలుసు, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు భారత ప్రభుత్వం చేపడుతుంది. ఇటీవల ఉక్రెయిన్, రష్యా సంబంధించి ఉక్రెయిన్ మధ్యలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఉక్రెయిన్ ఒక్క దేశంలోనే 25,000 మంది పిల్లలు, మన భారత పిల్లలు అక్కడ డాక్టర్ చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా భారతదేశం తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ గారు అనేక ప్రయత్నాలు చేశారు. చాలా దేశాల వాళ్ళు ఉక్రెయిన్లో చిక్కుకున్నారు. ఏ దేశం కూడా అక్కడ నుంచి పిల్లలను తీసుకురాలేదు. నరేంద్ర మోడీ గారు ఏ దేశాలైతే యుద్ధం చేస్తూ ఉన్నాయో, యుక్రెయిన్ దేశం కానీ రష్యా దేశం కానీ, ఆ 2 దేశాలతో మాట్లాడి 6 గంటల పాటు యుద్ధాన్ని ఆపి 2 దేశాలు పరస్పరం 2 దేశాలు కొట్లాడుకుంటున్నటువంటి 2 దేశాలను కూడా 6 గంటల పాటు యుద్ధం ఆపాలి. మా దేశానికి సంబంధించినటువంటి పిల్లలు అక్కడ ఉక్రెయిన్లో ఉన్నారు, వాళ్ళని నేను తీసుకుపోతానని చెప్పి యుద్ధం ఆపించి స్పెషల్ ట్రైన్లు ఉక్రెయిన్లో వేయించి స్పెషల్ బస్సుల ద్వారా వాళ్ళందరినీ సరిహద్దు దేశాలకు తీసుకొచ్చి అక్కడ నుంచి 25,000 మంది భారతీయ విద్యార్థులను ధైర్యంగా తల ఎత్తుకొని భారతదేశానికి తిరిగి వచ్చే విధంగా పరిపాలన దక్షుడు మన నరేంద్ర మోడీ గారు మనవి చేస్తున్నాను. ఇది 8 సంవత్సరాలైంది ఆయన ముఖ్యమంత్రి. 8 సంవత్సరాలైంది. పండుగలు వచ్చాయి, ఆదివారాలు వచ్చాయి, మరి జన్మదినాలు వచ్చాయి, విదేశాలకు వెళ్ళాడు, నిద్రలు లేవు. కానీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా 8 సంవత్సరాలుగా ఆఫీసుకు వస్తూ భారత ప్రభుత్వం తరఫున ప్రధాన సేవకుడిగా, ప్రధాన మంత్రిగా ఈ దేశానికి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. ఇటువంటి ప్రధాన మంత్రులు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు లేరు. ఒక్క నరేంద్ర మోడీ గారే 8 సంవత్సరాలుగా సెలవు తీసుకోకుండా దేశానికి సేవ చేస్తున్నటువంటి ఘనత ఈరోజు మన ప్రధానమంత్రి గారిని చూస్తూ ఉన్నాం. కానీ కొన్ని రాష్ట్రాల్లో కొందరు ముఖ్యమంత్రులు సెక్రటరియట్కే రారు. కొందరు ముఖ్యమంత్రులు ఎన్ని రోజులు ఫామ్ హౌజులు ఉంటారో తెలియదు, ఎన్ని రోజులు ప్రగతి భవన్లో ఉంటారో తెలియదు. రైతు సంఘాలు కలిస్తే కలవరు, విద్యార్థి సంఘాలు కలిస్తే కలవరు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు. అదే సమయంలో మన ప్రధానమంత్రి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఈరోజు సేవలు అందిస్తూ ఉన్నాడు.
మనకు తెలుసు ప్రపంచ దేశాల ప్రధానమంత్రుల మీటింగ్లు అవుతాయి. మొన్న కూడా కొన్ని మీటింగ్లు అయినాయి. ఆ మీటింగ్లు అయితే మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రధానమంత్రులు గ్రూప్ ఫోటోలు దిగుతారు. ఆ గ్రూప్ ఫోటోలు దిగితే గతంలో నరేంద్ర మోడీ గారు లేకముందు మన ప్రధానమంత్రి గారు ఏ లైన్లో ఉన్నారు, ఏ మూలకు ఉన్నారు, భూతద్దం పెట్టుకొని చూడాలి. మన ప్రధానమంత్రి ఏ లైన్లో ఉన్నారో భూతద్దం పెట్టుకొని చూడాలి. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 130 కోట్ల మంది ప్రజలు తలెత్తుకొని తిరిగే విధంగా మన ప్రధానమంత్రి ఆ గ్రూప్ ఫోటోలు ఎక్కడున్నారంటే మొట్టమొదటి లైన్లో మా గ్రూప్ ఫోటోలో మధ్యలో ఉండేటువంటి వ్యక్తి ఎవరంటే ఈరోజు మన ప్రధానమంత్రి. 130 కోట్ల మంది ప్రధానమంత్రి. ఆ రకంగా మనకు తెలుసు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఐఎస్ఐ ఏజెంట్లు భారతదేశం మీద బాంబు పేలులు చేసేవాళ్ళు. బాంబేలో ఒకే రోజు 7 రైల్వే స్టేషన్లో పేల్చేసేవాళ్ళు. తాజ్మహల్ హోటల్ పేల్చేసేవాళ్ళు. మన హైదరాబాద్ నగరం ఒకే సమయం ఒకే టైంలో గోకుల్ చాట్ బండార్ సెక్రటరియట్ ఎదురుగా, గోకుల్ చాట్ బండార్ కోటిలో, లుంబిని పార్కులో సెక్రటరియట్ ఎదురుగా, మన దిల్సుఖ్ నగర్లో సాయిబాబా మందిరం దగ్గర ఒకటేసారి బాంబు పేలులు పెట్టి వందలాది మందిని హత్య చేయడం జరిగింది. సైనికులను చంపేవాళ్ళు, బెంగళూరులో చంపేవాళ్ళు, అనేక రకాలుగా బాంబు పేలులు జరిగాయి. 8 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బాంబు పేలులు లేవు, మత కళాలు లేవు, కర్ఫ్యూ లేవు. ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు లేవు. ఉక్కు పాదంతో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలను అణిచివేశాము. అయినప్పటికీ యూరీలో కానీ, లేక పంజాబ్లో కానీ, జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో కానీ దొంగతనంగా కొంతమంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశానికి వచ్చి నిద్రపోతున్నటువంటి మన సైనికులను చంపారు బాంబులు వేసి. వాహనాల మీద సైనికులు ప్రయాణం చేస్తూ ఉంటే ఒక పాకిస్తాన్ ఉగ్రవాది పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ ఆదేశాల మేరకు మన సైనికుల విమానం ఏదైతే కాన్వాయ్ ఉంటుందో వాహనాన్ని కొట్టుకొని వాడు చనిపోయాడు. 40 మంది మన సైనికులను, భద్రతా సిబ్బందిని చంపాడు. ఎప్పుడైనా చనిపోతే మన గోకుల్ చాట్ బండార్లో మన సోదరులు చనిపోతే ఏం చేశామో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మందికి తెలుసు. ఆ గోకుల్ చాట్ బండార్ దగ్గరకు, దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గరకు వెళ్ళి పూలు పెట్టి, ఎర్ర గులాబీలు పెట్టి శ్రద్ధాంజలి ఘటించి సంతాపం ప్రకటించవల్లం. ఇంకా ఎవరైనా మనలాంటి వాళ్ళు ఉంటే పాకిస్తాన్ వ్యతిరేకంగా నిదాలు ఇచ్చేవాళ్ళం. ఇంకా భారతీయ జనతా యువ మోర్చా, ఆర్ఎస్ఎస్, ఏబీ వాళ్ళు ఉంటే పాకిస్తాన్ జెండా తగలబెట్టేవాళ్ళం. అంతకు తప్పి ఏం చేసేవాళ్ళం కాదు. పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు, మనం చచ్చేవాళ్ళము. గత 70 సంవత్సరాలుగా ఇదే జరుగుతూ ఉంది. మన కర్మ ఇంతే, వాళ్ళు చంపాలా, మనం చావాలనే వాళ్ళం. కానీ మీకు అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే పుల్వామాలో మన యొక్క భద్రతా సిబ్బందిని చంపారో, ఎవరైతే ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు యూరీలో సైనికుల మీద నిద్రపోతున్నటువంటి వాళ్ళ మీద బాంబులేసి చంపారో, సెటిలైట్ ద్వారా చంపినటువంటి ఉగ్రవాదులు ఎక్కడికి వెళ్ళారో కనుగొన్నాం. ఎంతమంది వచ్చారో కనుగొన్నాం. వాళ్ళందరూ పాకిస్తాన్ నుంచి ఎవరైతే వచ్చారో పాకిస్తాన్ గడ్డ మీదకి వెళ్ళి బాజాప్తా మన సైనికులు ధీరోదాత్తులుగా పాకిస్తాన్ గడ్డ మీదకి వెళ్ళి అక్కడ సైనికులు ఏ ఉగ్రవాదులైతే మనకు చంపారో, ఏ ఉగ్రవాద శిబిరం అయితే హెడ్ క్వార్టర్ ఉందో ఆ హెడ్ క్వార్టర్ను పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను చంపి ధైర్యంగా బాజాప్తా భారతదేశానికి ఇచ్చి వచ్చి నూతన చరిత్రను, నూతన భారత్ను భారతదేశం ముందు, మన ప్రపంచంలో ముందు మన యొక్క ప్రధానమంత్రి నిరూపించాడు. ఒక కొత్త చరిత్ర రాశాము. మీరు ఒక్కరిని చంపితే మేము 10 మందిని చంపుతాము. మా భారతీయులు 130 కోట్ల మంది, మా భారత సైనికులు చాలా శక్తి కలిగినటువంటి సైనికులని ప్రపంచానికి నిరూపణ చేశాము. అటువంటి గొప్ప పరిపాలన 8 సంవత్సరాలుగా
నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఎలక్షన్స్ అడిగాయి 2014లో. ఏం ఎలక్షన్స్ అవి? ఈ దేశంలో అవినీతి పెరిగిపోయింది. 12 లక్షల కోట్ల రూపాయలు ఆ రోజు అప్పుడున్నటువంటి ప్రభుత్వం దోపిడీ చేసింది. కాబట్టి ఆ యొక్క భారతదేశంలో ఒక నీతివంతమైన ప్రభుత్వం రావాలి, ఈ అవినీతి పోవాలని ఆ రోజు భారత ప్రజలందరూ కోరుకొని మరి నరేంద్ర మోడీ గారిని ఆ రోజు ప్రధానమంత్రిగా చేశారు. మరి ఈరోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాల్లో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి, ఒక్క నయా పైసా అంటే ఒక్క నయా పైసా అవినీతికి పాల్పడకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు పనిచేస్తూ ఉన్నారు, నీతి నిజాయితీతో పనిచేస్తూ ఉన్నారు, సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నారు, ధర్మంతో పనిచేస్తూ ఉన్నారు. ఒక్క అవినీతి ఆరోపణ లేదు. మరి అనేక రాష్ట్రాలలో ఏ రకంగా ప్రాజెక్టుల మీద దోపిడీ చేస్తారో చూస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ప్రజల ధనానికి జవాబుదారీగా ఉంటూ పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్న విషయాన్ని మనం చేస్తాం. రానున్న రోజుల్లో ఈ యొక్క మరి పనితీరు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. దేశం పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం దండుగా కాదు, వ్యవసాయం లాభసాటి అది నిరూపించాల్సిన అవసరం. ఈరోజు రైతుల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. దానికోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి వ్యవసాయదారుల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నము భారత ప్రభుత్వం తరఫున మనము చేయబోతా ఉన్నాము. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఒక నీతివంతమైనటువంటి పాలన, ఒక సమర్థవంతమైనటువంటి పాలన నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారిని ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలను, తెలుగు ప్రజలను కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. ఒక ప్రధాన సేవకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. మరింత అంకిత భావంతో పనిచేస్తాము, నీతివంతంగా పనిచేస్తాము. తప్పకుండా మరి ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రి గారు పేద ప్రజల కష్టాలు తెలుసు. ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రి గారు గ్రామ ప్రజల కష్టాలు తెలుసు. మరి ఆ రకంగా తప్పకుండా రానున్న రోజుల్లో ఈ దేశ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో భారత ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి మీ అందరూ ఆశీస్సులు అందజేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. సార్ ఒక్క నిమిషం.